నేనైతే ఊహించలేదు. ఆఖరికి ఆయన తీసుకొచ్చారు ఇంటి దగ్గర. మాకు చర్చికి మా ఇంటి పక్కనే చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో నేనున్నాను. చర్చికి ఎదురుగా మరి ఆయన్ని తీసుకొచ్చారు. శవపేటికలో పెట్టి తీసుకొచ్చారు. పూలదండలన్నీ వేసారు. అయితే నన్ను తీసుకొచ్చారు అన్నమాట. అక్కడికి ఇంట్లో నుంచి నన్ను తీసుకొచ్చి చాలామంది జనం వచ్చేసారు. ఎంతమంది జనం ఉన్నారు అంటే అసలు ఎంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. నేను వచ్చి చూసేసరికి ఆయన పూలదండలో ఉన్నటువంటి ఆయన్ని చూసి నేను చాలా కంగారు పడిపోయాను. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను ఏమైపోయానో కూడా నాకు జ్ఞాపకం లేదు. నేను స్పృహ తప్పి పడిపోయాను. ప్రైజ్ ది లార్డ్. దేవునామముల స్తోత్రాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునామనికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నా జీవితంలో చేసినటువంటి అనేక మేలులను మరి మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ అవకాశం కలిగించినటువంటి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాది మా పుట్టిన ఊరు అసలైతే కృష్ణా జిల్లా ఆకువీడి దగ్గర ఒక చిన్న పల్లెటూరు మాది. మా నాన్నగారు అక్కడి నుంచి మాకు చిన్న వయసులో ఉండగానే మేము జగ్గిపేట అనేటువంటి ప్రాంతానికి, జగ్గిపేట దగ్గర ఒక పల్లెటూరు లింగాలు అనేటువంటి ప్రాంతానికి మా నాన్నగారు మా చదువుల విషయంలో అక్కడి నుంచి బయలుదేరి మేము అక్కడికి వచ్చేసాము. అక్కడికి వచ్చేసిన తర్వాత నేను మరి చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ మంచి ప్రార్థనా పరురాలు. మమ్మల్ని సండే స్కూల్కి పంపిస్తూ ఉండేది. మేము ఆత్మీయంగానే ఎదిగాము. మా అమ్మ ప్రార్థనల వలన మమ్మల్ని ఎంతగానో బలపరిచాయి. మా నాన్నగారు ఎక్కువగా ప్రేయర్ చేసేవాళ్ళు కాదు, కానీ మా అమ్మగారు అయితే మంచి ప్రార్థనా పరురాలు, దేవునిలో ఎదిగినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా మమ్మల్ని దేవుని మందిరానికి పంపిస్తూ ఉండేది. సండే వచ్చిందంటే చాలు మేము కంపల్సరీగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఏదేమైనా దేవుడు తన యొక్క కృపచేత మమ్మల్ని బలపరుస్తూ మా జీవితాల్లో ఎన్నో మేలు కలిగిస్తూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా మేము ఆస్తిపరులమేం కాదు, లేకపోతే మరీ పేదవారం కూడా కాదు. దేవుడు మాకిచ్చినటువంటి మరి తన యొక్క కృపను బట్టి మాకున్న దానిలో నుంచే మా నాన్నగారు మరి చిన్న బిజినెస్ చేసేటువంటి వారు. మరి ఆయన మమ్మల్ని చదివిస్తూ వచ్చారు. మరి మేము చిన్నప్పటి నుంచి దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ వచ్చాము. జగ్గిపేటలో మరి జోషప్ గారిని ఆయన దగ్గరికి మేము ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళం. ఫస్ట్ రత్నరాజు గారి దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి తర్వాత మరలా మేము జోషప్పయ్య గారు మాకు దగ్గరలో ఉన్నారు, ఆయన దగ్గరికి మేము వెళ్ళటం జరిగింది. దేవుని యొక్క కృపలో మమ్మల్ని దైవజనులు ఎంతగానో మమ్మల్ని బలపరిచారు. నాకు 3 అన్నయ్యలు, ఒక అక్క, నేను లాస్ట్ దాన్ని అనమాట. అయితే నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th చదివిన తర్వాత నన్ను మా నాన్నగారు వాళ్ళు టైలరింగ్ ట్రైనింగ్కి పంపించారు. ఆ టైలరింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరి నా వివాహ విషయంలో మా అమ్మ వాళ్ళు మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధి ఒకటే ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నాకు మంచి వ్యక్తి, ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తి కావాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడే నేను మందిరంలో ఎంతగానో పరిచర్య చేసేదాన్ని. మా దైవజనులకి అక్కడ మీటింగ్స్ జరిగినా లేకపోతే అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినా కూడా మరి యవనస్తులు ఉండేవాళ్ళం. మేమందరం కలిసి వెళ్ళి పరిచర్య చేసేటువంటి వాళ్ళం. మరి ఆ పరిచర్యలో మేము ఎంతగానో బలపడ్డాం. మా సేవకులు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు. దేని విషయంలో కూడా మరి మేము వెనకాడలేదు, పరిచర్య చేసేవాళ్ళం. తర్వాత మళ్ళా పరిచర్య అక్కడ పని అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేవాళ్ళం. నేను దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్స్ అయితే వివాహం చేసుకుంటే చాలా కష్టం, అది పరిచర్య చాలా కష్టతరమైనటువంటి పరిచర్య. నేను అంత ఓపిక, అంత సహనం నాకు లేదయ్యా, నేను పరిచర్య చేయలేను, నాకు ఒక ఆత్మీయ సహోదరుని మాత్రం అనుగ్రహించు అని చెప్పి దేవుని సన్నిధిలో నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. నా ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత మరి నా వివాహ విషయంలో దేవుడు నాకెంతో మరి మేలు చేశారు. మనం అనుకున్నటువంటిది వేరు, ఆయన యొక్క ప్రణాళిక వేరు కనుక దేవుడు మరి తన చిత్తాన్ని నా పట్ల మరి నెరవేర్చారని నేనైతే నమ్ముచూ ఉన్నాను. భావన్ గారు వచ్చే అనేటువంటి ప్రాంతానికి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు మేము కూడా మీటింగ్స్కి వెళ్ళాం. మా వదినమ్మ నేను ఇద్దరం వెళ్ళాం.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సాక్ష్యాన్ని విని చాలా మేము బాధపడ్డాం. ఎందుకంటే పోలీసులు కొట్టి ఆయన బాగా బలహీనంగా వీక్గా ఉన్నారు. మరి ఆయన్ని తీసుకొచ్చి మా అన్నయ్య మా పెద్దన్నయ్య ఆర్ఎంపీ డాక్టరు ఆయన దగ్గరికి తీసుకొచ్చి మరి మంచి మందులు అవి ఇప్పించాలి అని మేము అనుకున్నాము. కానీ మా అన్నయ్య మమ్మల్ని చాలా కఠినంగా చూసేటువంటి వాడు. ఎందుకంటే ఆడపిల్లలను బయటకు వెళ్ళించేటువంటి వాడు కాదు. నాకు బయట ఎవరితో స్నేహం ఉండేది కాదు. స్కూల్కి వెళ్తే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలతో, లేకపోతే ఇంటికి వస్తే మా వదినంతో తప్ప నేను ఎవరితో ఉండటానికి ఆస్కారం లేదనమాట. అంతగా మా అన్నయ్య మమ్మల్ని కండిషన్లో పెట్టేటువంటి వాడు. అయితే మళ్ళీ పాస్టర్ గారిని తీసుకెళ్తే మా అన్నయ్య ఏమన్నా అంటారేమో అని చెప్పి భయం ఎగి మేము వదిలేసాము. కొన్ని రోజుల వరకు 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు పాస్టర్ గారి కొరకు మేము ఎంతో ప్రార్థన చేసాం. తర్వాత నేను మర్చిపోయాను. ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత మరి మా దగ్గర మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి బెనిన్ మాస్టర్ అని ఒక మాస్టర్ ఉన్నారు. మరి ఆ మాస్టర్ వాళ్ళ అన్నయ్య గారు డోర్నకల్లో ఆయన రైల్వే జాబ్ చేస్తూ ఉంటారు. ఆయనకి బాబన్ గారు పరిచయము. అయితే ఆయన ఏం చేశారంటే ఇక్కడి నుంచి డోర్నకల్ నుంచి అక్కడికి నన్ను చూడటానికి అని చెప్పి అక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత మేము ఆ పాస్టర్ గారిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. ఎప్పుడంటే 2 సంవత్సరాల క్రితం మేము ఆయన యొక్క సాక్ష్యాన్ని విన్నాం అని చెప్పి మేము ఆశ్చర్యపోయాం అనమాట. అయితే నేను అన్నాను, నన్ను అడిగారు, అమ్మ మరి నీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు నేను అన్నాను, ఇది దేవుని చిత్తం అయితే జరుగుతుంది అంకులు, నేనైతే దైవజనులు చేసుకోవాలి అనే ఆశ అయితే లేదు, ఇక అదంతా మా అమ్మ మా నాన్నగారి ఇష్టం అని చెప్పి నేనైతే ప్రార్థన చేసుకుంటాను. చాలామంది ఈ రోజుల్లో మేము పాస్టర్లు అంటున్నారు, కానీ సరైనటువంటి పరిచర్య చేయటం చేతగానేటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. మరి నీకు వాక్యం చెప్పడం వచ్చారాదు, లేకపోతే ఒక సాక్ష్యం అయితే బలమైంది కానీ కనిపిస్తుంది, మేము ఆయన వాక్యాన్ని మేము వినాలి అని చెప్పి మా నాన్నగారు వాళ్ళు మరి నేను కూడా చెప్పడం జరిగింది. అయితే మేము ఆ రోజు శుక్రవారం కనుక మా ఊరి నుంచి జగ్గిపేట ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంటే మందిరంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ జాన్ పాస్టర్ గారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మందిరంలో ఈయనకి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన యొక్క వాక్యాన్ని ఆయన విశదీకరించేటువంటి మరి ఆ వాక్య విభాగాలను చూసి మేము ఆయన సాక్ష్యాన్ని ఆయన వాక్యాన్ని విన్నప్పుడు చాలా సంతోషించి నేను చేసుకోవటానికి ఇష్టపడ్డాను. అయితే మా వివాహము 92లో డిసెంబర్ 3వ తారీఖు మా వివాహం జరిగిందండి. నేను వివాహం అయిన తర్వాత పోచారం అనేటువంటి ఒక పల్లెటూరు, ఎక్కడంటే డోర్నకల్ నుంచి కొత్తగూడెం వెళ్ళేటటువంటి రూట్లో ఫస్ట్ స్టేజీ పోచారం అనే ఉంటుంది. అది ఆ పోచారం అనేటువంటి ప్రాంతంలో మేము దిగితే ఆ రోజుల్లో మరి నాకు మ్యారేజ్ అయినటువంటి టైంలో అయితే పోచారం రావడానికి మరి ఎలాంటి అవకాశం లేదు. ట్రైన్ ఒక్కటే, ఉదయం ఒక ట్రైను, మళ్ళీ అదే ట్రైను సాయంత్రం వెళ్తూ ఉండేది. ఆ 2 ట్రిప్పులే తిరిగేదనమాట. నైట్ మళ్ళీ 12ంటికి ఉందనమాట. ఇంకా అంతకు మించి ట్రైన్స్ ఏమి వెహికల్స్ ఏమి సౌకర్యం లేదు ఇక్కడి నుంచి వెళ్ళడానికి. పరిచర్యకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలు ఎక్కడ స్వార్థ చేయాలన్నా కూడా నడిచి వెళ్ళే పరిచర్య చేసేవాళ్ళం. ఎందుకంటే సరి అయినటువంటి మార్గాలు లేవు, మరి సరి అయినటువంటి వెహికల్స్ లేవు, కనుక మేము నడిచి వెళ్ళే పరిచర్య చేయాల్సి వచ్చేది. నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి నేను అందరికంటే చిన్నదాన్ని కనుక మా ఇంట్లో అందరు నన్ను గార్భంగా పెంచారు. చాలా సుకుమారంగా నేను పెరిగాను కనుక మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత దూరమైనా 10 కిలోమీటర్ల దూరం కూడా నడిచి వెళ్ళి మరి పరిచర్యను మేము చేసి మరలా తిరిగి నైట్ బయలుదేరి వచ్చేవాళ్ళం. ఎందుకంటే మా విశ్వాసులు కూడా అందరూ కూలి చేసుకునేటువంటి వాళ్ళే, అందరూ పనికి వెళ్ళేవాళ్ళు. పొద్దున్న వెళ్ళి పాపం సాయంత్రం వచ్చేవాళ్ళు. వాళ్ళు సాయంత్రం వచ్చి వంట చేసుకుని వాళ్ళు తిని మళ్ళీ బయలుదేరి మరి మీటింగ్ ఎక్కడన్నా ప్రేయర్ అంటే వీధి స్వార్థన్నా మాకెంతగానో సహకరించేటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ తీసుకొని మా అయ్యగారు మేము నడిచెళ్ళి మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నడిచెళ్ళి దేవుని యొక్క స్వార్థ వీధి స్వార్థ చేసి తర్వాత మరి ఆ వీధి లైట్ల మధ్యలో మేము నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి చాలామంది వచ్చేవాళ్ళు. ఈయన పాటలు పాడుతూ ఉంటుంటే కంజరి తీసుకొని పాడుతూ ఉంటుంటే చాలామంది మరి అక్కడ పోగేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఎంత రాత్రి అయినా మరలా తిరిగి మేము ఇంటికి వచ్చేవాళ్ళం.
ఆ విధంగా మా పరిచర్య ఎంతగానో కష్టతరంగా మేము ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతటిని కూడా దేవుని యొక్క సువార్తను బోధిస్తూ వచ్చాం. అయితే నాకు మ్యారేజ్ కాకముందు నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు వీళ్ళు ఎక్కడన్నా మీటింగ్స్, మరి వాళ్ళ దగ్గర మీటింగ్స్ అయి పెట్టాలంటే ఒక నెల 2 నెలల ముందుగానే అన్నీ కూడా సమకూర్చుకునేవాళ్ళు. భోజనాలకు కానీ లేకపోతే మీటింగ్స్కి అవసరమయ్యేటువంటి వస్తువులు కానీ అన్నీ కూడా సమకూర్చుకునేవాళ్ళు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను పోచార్ ప్రాంతానికి వచ్చినాక మా అయ్యగారు ఆయన మీటింగ్స్ అరేంజ్ చేశారు. మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు మా అయ్యగారి దగ్గర అయితే ₹1 కూడా లేదు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ₹1 కూడా లేకుండా మీటింగ్స్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు అని అంటే, అదంతా దేవుడే చూసుకుంటాడు, ఆయన నడిపిస్తాడులే అని చెప్పేసి అందరికీ కబురు చేశారు. మరి చుట్టుపక్కల ప్రాంతాలంతటి కూడా అనౌన్స్ చేసాము. అందరూ కూడా మీటింగ్స్కి చాలామంది విస్తారంగా మరి జనాలు వచ్చేటువంటి వాళ్ళు మీటింగ్స్కి. నిజంగా మరి నా జీవితంలో నేనైతే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, మా అయ్యగారు ₹1 కూడా లేకుండా దేవుని యొక్క మరి మీటింగ్స్ని ఏర్పాటు చేస్తే మీటింగ్స్ అయిపోయేసరికి కావలసినటువంటి ప్రతి అవసరత దేవుడు తీర్చేవాడు. నిజంగా నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఒకసారి విజయవాడలో మీటింగ్స్ పెట్టాం. విజయవాడలో మీటింగ్స్ పెట్టినప్పుడు మా దగ్గర ₹1 కూడా మా దగ్గర లేవు. పోస్టర్లు వేయటానికి కూడా ₹1 కూడా లేదనమాట. ఆయన ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్ ఆయనకి ₹10 బజానిచ్చి ప్రింట్ చేయండి 500 పోస్టర్స్ అని చెప్పి వాళ్ళకి చెప్తే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళే చాలా ఆశ్చర్యపోయేవాళ్ళట. అయ్యే ₹10 ఇచ్చినవి ఎట్లా ప్రింట్ చేస్తారనుకుంటున్నావు, నువ్వు ఎలా వచ్చేస్తావని. నేను తప్పకుండా మీరిచ్చే నేను ఫలానా టయానికి వస్తాను, నాకు ఆ టయానికల్లా నాకు పోస్టర్లు కావాలి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చాలాసేపు ప్రార్థన చేసేవాళ్ళం. తర్వాత ఆ మీటింగ్స్ కొరకు మేము చాలా మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసాం. పోస్టర్లు తీసుకురావాలి, అవి అతికించాలి. అతికించడానికి కూడా మరి చేతి కింద మనుషులు ఎవరూ లేరు, యూత్ కూడా లేదనమాట. చిన్న పిల్లలే మా దగ్గర ఉన్నటువంటి పిల్లలంతా. ఏం చేయాలో కూడా అర్థం కాక, సరే ఏదేమైనా దేవుడు చూసుకుంటాడని చెప్పేసి నిజంగా చాలా మొండితనంగా దేవుని యొక్క పరిచర్యలో ఆయన చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణతోటి మరి దేవుని యొక్క మరి ప్రేమలో మేము ఎదుగుతూ వచ్చాం. అయ్యగారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ నాకెంతగానో నేను చలించిపోయేదని అనమాట. ఎంత ధైర్యం అసలు ఈయనకి. నిజంగా చాలామంది మనుషులు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి, డబ్బు మీద ఆధారపడి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈయనైతే నిజంగా ఎవరి మీద ఆధారపడకుండా, ఏ మనుషుల వైపు చూడకుండా దేవుని మీద ఆధారపడి సమస్తాన్ని కూడా మరి దేవుడు అన్నీ కూడా సమృద్ధిగా ఆయనకి సమకూర్చేటువంటి వారు. ఆ రోజు నేను ఆ పోస్టర్ల విషయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జడ్సన్ అబ్రహాం గారి దగ్గరికి వరంగల్లో జడ్సన్ అబ్రహాం గారు ఉన్నారు. ఆయన దగ్గర సాక్ష్యం చెప్పడానికి ఈయన పిలిపించారు. పిలిపించినప్పుడు ఈయన అక్కడికి వెళ్ళారు. ఆల్ నైట్ అక్కడ జరుగుతుంది. ఆల్ నైట్లో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళారనమాట. అప్పటికి మెసేజ్ అయిపోయింది, పాటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. లాస్ట్ ప్రేయర్ ఇంకా చేసే ముందుగా ఈయనకి సాక్ష్యానికి సమయం ఇచ్చారు. అప్పటికి చందాలు పట్టేశారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో 10 నిమిషాలు, పావు గంట ఉందనగా ఈయనకి సాక్ష్యానికి సమయం ఇచ్చారు. సమయం ఇచ్చినప్పుడు ఈయన పావు గంటలోనే తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు నిజంగా దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హృదయాలను కదిలించి వాళ్ళంతా కూడా వండర్ అయిపోయారు ఆ సాక్ష్యాన్ని విని. మరి దేవుడు మా జీవితాల్లో చేస్తున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క కార్యాలను విని వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయి మీటింగ్స్కి మరి సహాయపడటానికి మా దగ్గర ₹1 కూడా లేదు, మరి మీరు ప్రార్థన చేయండి అని చెప్పారంతే. అయితే వెంటనే మళ్ళీ జడ్సన్ గారు ఏం చేశారంటే, మీటింగ్స్ కొరకు మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఏమైనా కానుక ఇవ్వాలనుకుంటే మళ్ళీ పడుతున్నామని చెప్పేసి మా అయ్యగారి కొరకే ప్రత్యేకంగా మరలా కానుక పెట్టారు. కానుక పెట్టేటప్పుడు పోస్టర్లకి మాకు ఎంత అవసరమైందో దేవుడు సమృద్ధిగా ఆ పోస్టర్లకి సరిపోయేటువంటి మరి డబ్బుని దేవుడు సమకూర్చారు. అవి ఎంతైతే వచ్చినాయో అవే మూట అలాగే కట్టుకుని ఆ చిల్లర పైసలతో సహా వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చేసి పోస్టర్లు తీసుకొచ్చి తెల్లవార్లు అక్కడే తిరిగి పోస్టర్లు వేసుకునేటువంటి వాడు. ఆ తర్వాత మీటింగ్స్ రోజు కూడా మరి అక్కడ ఉన్నటువంటి మరి స్టేజీ వేయాలన్నా కర్రలు తవ్వడానికి ఆ గుంటలు తవ్వుకొని అవన్నీ తవ్వుకొని స్టేజీ కట్టుకుంటా ఉంటుంటే చాలామంది వచ్చి బాబన్ గారంటే ఎవరండి అని ఆయన అడుగుతూ ఉండేవాళ్ళు. మీరు రేపు మీటింగ్స్ కాడికి వస్తే మీకు కనిపిస్తారండి, ఆయన లేరు ఇక్కడ అని చెప్పి ఆయన పని చేసుకుంటూ ఉండేవాళ్ళు.
నేనైతే చాలా ఆశ్చర్యపోయేదాన్ని. చాలా కష్టపడేవాడు, మరి పరిచర్య విషయంలో ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. లేకపోతే నేను ప్రసంగికుడు కదా, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, అరే మీరు అది చేయండి ఇది చేయండి, నేను వాళ్ళ మీద వీళ్ళ మీద ఎప్పుడు కూడా ఆయన తను పని వాళ్ళకి అప్పగించేసి రెస్ట్ తీసుకునేటువంటి వారు కాదు. చాలా కష్టపడే పరిచర్యను స్టార్ట్ చేశారు. మరి నిజంగా విజయవాడలో దేవుడు అద్భుతంగా మీటింగ్స్ జరిగించారు. 3 దినాలు కూడా చాలా అద్భుతంగా మరి సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా అనేక మంది ఆకర్షితులే, అనేక మంది దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని మరి ఎంత భయంకరమైనటువంటి నక్సలైట్ జీవితంలో నుండి దేవుడు అతన్ని రక్షించినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని వైపు చూశారు. మరి దేవుడు నిజంగా మా జీవితాలు ఎన్నో, మరి బాబన్ గారు మరి తన యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలను చూసినప్పుడు ఆయన చేసేటువంటి ఆ పరిచర్య, ముండిగా తను ప్రవర్తించేటువంటి ఆ పరిచర్య విధానం చూసి నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని. నాకు నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు మా అయ్యగారి దగ్గర నేను అంతగా బలపడలేదు. కానీ నేను ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిందో మా అయ్యగారితో నేను ఎప్పుడైతే పరిచర్యలో కొనసాగిపోతూ ఉన్నానో నిజంగా నా జీవితంలో నేను ఎన్నో అద్భుతాలు చూశాను అనమాట. నేను అప్పుడే అనుకున్నాను, ప్రభా మాకు డబ్బు అవసరం లేదు, లేకపోతే మాకు ధనధాన్యాలు అవసరం లేదు, కానీ ఈ పరిచర్యలో ఈ విధంగా ఇంత సంతృప్తికరంగా మరి దేవా నీ పరిచర్యలో నేను కడ వరకు ఇలా కొనసాగిపోయిన నాకు చాలు ప్రభా, నాకు ఏది అవసరం లేదని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను ఎంతగానో సంతోషించేటువంటి దాన్ని. తర్వాత మేము ఏం చేసామంటే ఇక్కడ అంతా మా ఏరియా అంతా కూడా అందరూ లంబాడీస్ అంతా ఉంటారు. మరి అంతా ఈ ఏరియా అంతా అలాంటిది కనుక మరి ఇక్కడ హాస్టల్ కడితే దేవుని యొక్క ప్రేమ ఏంటి అనేది వాళ్ళకి మనం ఎంత బోధించినా వాళ్ళకి అర్థం కావట్లేదు. నోటితో చెప్తే అర్థం కాదు, కనీసం క్రియారూపకంగా అన్నా వాళ్ళకి చూపిస్తే మరి దేవుని ప్రేమ ఏంటో వాళ్ళకి తెలిసిద్ది అనేటువంటి ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న స్థలం తీసుకుని ఒక స్కూల్ కట్టించి అనాథ పిల్లల్ని జాయిన్ చేసుకుని ఒక హాస్టల్ లాగా ఏర్పాటు చేసి దేవుని యొక్క ప్రేమ ద్వారా మనకున్నటువంటి దానిలో నుంచే వారికి ఎంతో కొంత మరి వాళ్ళని పోషించుకుంటూ మరి వాళ్ళకి ఉచితంగా మరి స్కూల్ చెప్పాలి అనేటువంటి ఉద్దేశం కలిగి మరి స్కూల్ స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించాం. ఎందుకంటే చుట్టుపక్కల చాలా దూరం వెళ్ళి మేము మరి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి రావాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించుకోవాలన్నా మరి చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది. మరి మేమైతే ఫ్రీగా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ ఫ్రీగా చెప్తే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో, ఎంత యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారా, ఎంత మాకు సహాయం చేస్తారా అనేటువంటి క్రియారూపకంగా వారికి మనం చూపించిన వాళ్ళం అవుతాం. దేవుని యొక్క స్వార్థ మనం ప్రకటించిన ఈ విధంగా కూడా దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఉద్దేశంతో మేము ప్రార్థనలో పెట్టాం. అయితే విశాఖపట్నంలో ఒకసారి మరి మీటింగ్స్ అక్కడికి వెళ్ళారు. విశాఖపట్నంలో దేవుడు చాలా అద్భుతంగా మరి బామన్ గారు వాడుకున్నారు. అది అయిపోయిన తర్వాత మీటింగ్స్ అయిపోయిన తర్వాత బావన్ గారు ఒక మాట చెప్పారనమాట. మా ఏరియా అంతా కూడా మరి చాలా పల్లెటూరు, భయంకరమైనటువంటి పల్లెటూరు, ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి దేవుని యొక్క ప్రేమ వారికి ప్రకటించాలి అంటే ఒక చిన్న స్కూల్ కట్టాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మీరు ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు మాకు సహాయం చేస్తే మేము అక్కడ మరి మీ సహాయాన్ని బట్టి మేము అక్కడ మరి దేవుని యొక్క ప్రేమను ప్రకటించగలుగుతాం. మీరు ఎవరైనా సహాయపడితే మరి ముందుకు రండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది మరి సహాయం చేశారు. మేము ఇక్కడ ఒక స్థలాన్ని చూసాం, రైల్వే స్టేషన్ దగ్గర ఒక స్థలాన్ని చూసినప్పుడు ఎకరం భూమి ఆ రోజుల్లో 30,000 రూపాయలే. అయితే 30,000కి అమ్మాల్సినటువంటి ఎకరం భూమిని మేము అదే కావాలని అడుగుతున్నామని 50,000కి చేశారనమాట. అయితే మేము ఎప్పుడైతే విశాఖపట్నం వెళ్ళి ఈయన అక్కడ మరి సాక్ష్యాన్ని పంచుకున్నారో అక్కడి నుంచి 50,000 రూపాయలు మాకు కానుకగా వచ్చినాయి. అదే 50,000 తీసుకొచ్చి మేము ఆ స్థలానికి కొనేసి దాన్ని 50,000కి కొని దాన్ని రాయించుకుని దాని చుట్టూ ప్రహరీ కట్టి ఈయన కష్టపడి సంపాదించిన ప్రతి పైసా కూడా మరి అక్కడ హాస్టల్ కట్టడం, ఒక 10 రూములు వేసారు, అక్కడ హాస్టల్ కట్టించారు. మరి చాలా దూరం నుంచి మరి టీచర్స్ వచ్చేటువంటి వాళ్ళు ఫ్రీగా మరి స్కూల్ చెప్పడానికి వచ్చారు. ఒక 10 మంది అనాథ పిల్లల్ని జాయిన్ చేసుకున్నాం. ఈ చుట్టుపక్కల మరి ఎస్టీ పిల్లలు చాలామంది స్కూల్కి వచ్చేటువంటి వాళ్ళు, స్కూల్ నడుస్తూ ఉండేది. మరి అక్కడ స్కూల్ చూసుకోవటం, ఇక్కడ పరిచర్య చూసుకోవటం, ఈయన బయటికి వెళ్ళటం, మరి అక్కడ స్వార్థ చేయటం. మరి మాకున్నటువంటి నేను అతనితో వెళ్ళాల్సినటువంటి
సహవాసం దూరం అయిపోతూ ఉంది. ఎందుకంటే ఇంటి దగ్గర పరిచర్య చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. బయటికి ఆయన వెళ్తే ఆయనతో పాటు నేను వెళ్దామంటే అవకాశం లేకుండా అయిపోతుంది. నాకు చాలా బాధ అనిపించేది. మంచిగా వాక్యంలో నేను ఎదగాలి, మంచి మంచి ఆత్మీయమైనటువంటి అర్థాలతో కూడినటువంటి మంచి వర్తమానం దేవుడు అతని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంకా నేర్చుకోవాలి అని చెప్పి ఎంత ఆశపడ్డాను, కానీ నేను వెళ్ళడానికి అవకాశం దొరకట్లేదు అని చెప్పేసి చాలా కన్నీరు కట్ చేసి దాన్ని అనమాట. అయితే మాకు దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఒక చక్కని కుమార్తెను దేవుడు మాకు అనుగ్రహించాడు. అంతకుముందు మా అయ్యగారు పోలీసులు బాగా స్టేషన్లో కొట్టారు కనుక డాక్టర్స్ అతనుకున్నటువంటి బలహీనతలను బట్టి డాక్టర్స్ ఏం చెప్పారు, నీకు పిల్లలు పుట్టరు అని చెప్పారంట. చెప్పినప్పుడు ఆయన నాతో అన్నారు, నాకు పిల్లలు పుట్టరు, మరి నీకు ఇష్టమైతే మరి నాకు వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమైతే చేసుకుంటాను అని చెప్పి నాతో మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే ఆయనకున్నటువంటి హార్ట్లో కొంచెం నొప్పిగా ఉండేది, చాలా బలహీనంగా ఉండేటువంటి వారు. అయితే నేను అన్నాను, దేవుని చిత్తం అయితే మాకు సంబంధం కుదిర్చినటువంటి బెనిన్ మాస్టరే ఆయన ఏం చేశారంటే మ్యారేజ్ కాకముందు ఒకసారి మా దగ్గరికి వచ్చారు. ఆయన మ్యారేజ్ సెటిల్ చేసింది ఆయనే. తర్వాత మళ్ళీ మ్యారేజ్ సెటిల్ అయిపోయి డేట్ అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి, అమ్మ మరి బాబన్ గారికి హార్ట్ ప్రాబ్లం ఉందంట, మరి ఆయన ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలియదంట, ఇది మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను ఒక్కటే మాట అన్నాను, అంకులు నేను దైవ సేవకులు చేసుకోకూడదు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. అయినా కూడా దేవుడు నాకు ఈ సంబంధాన్ని సెట్ చేశారు. ఇది దేవుని చిత్తం. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, ఇప్పుడు పోతాడా రేపు పోతాడా అనేది నేను ఆలోచించను. ఎందుకంటే ఇది దేవుని చిత్తం కనుక ఆయనకి ఇష్టమైతే ఆయనతో పాటు ఎన్ని సంవత్సరాలైనా పరిచర్య చేయడానికి నేను ఇష్టపడతాను. మరి ఆయన చిత్తం లేకుండా మా జీవితంలో అయితే ఏది జరగదు, ఏదన్నా జరగని, ఏమన్నా జరగని, నేను ఆయన తప్ప ఇంకెవరిని నేను వివాహం చేసుకోని అని చెప్పి నేను అంకుల్ గారికి చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. అలాగే మరి మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాకు పిల్లలు పుట్టరనే విషయం తెలిసి కూడా నేనైతే ఏం చింతించలేదు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రేమలో మేము ఎదగడం, మరి ఆయనలో ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలో వాడబట్టడం నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. హృదయానికి చాలా నెమ్మదిగా ఉందన్నమాట. నాకు సంతోషకరంగా నేను పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నాను. దేవుడు చేయాల్సిన ఆయన కార్యం ఆయన చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన తప్పకుండా మాకు పిల్లల్ని ఇస్తాడు అనేటువంటి నమ్మకం అయితే నాలో ఉంది. తర్వాత మాకు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2వ సంవత్సరంలోనే మాకు ఒక చక్కని కుమార్తెను దేవుడు ఇచ్చాడు. ఆ పాప పుట్టిన తర్వాత మా అయ్యగారు చాలా సంతోషించారు. ఎందుకంటే పిల్లలు పుట్టరు అని చెప్పి డాక్టర్స్ చెప్పినా కూడా దేవుడు నాకు చక్కని కుమార్తెని ఇచ్చాడు అని చెప్పి మా పెద్ద పాపను బట్టి అయితే మేము చాలా సంతోషించాం. మా పాప పుట్టిన తర్వాత పరిచర్య ఇంకా మాకు డెవలప్ అయింది. మరి ఆయన చుట్టుపక్కల ప్రాంతాలకి కాకుండా తర్వాత మరి ఆంధ్ర వెళ్ళటం, తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, విశాఖపట్నం అని, రాజమండ్రి అని మీటింగ్స్, పెద్ద పెద్ద సిటీల్లో మీటింగ్స్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి మరి ఎంతగానో కష్టపడేటువంటి వారు. ఆయన పడినటువంటి ప్రతి పైసా తీసుకొచ్చి అనాథాశ్రయాన్ని కట్టడం ప్రారంభించారు. నిజంగా మా జీవితాల్లో అయితే మాకేది లోటు లేకుండా దేవుడు అన్నీ ఇచ్చాడు. నాకు మ్యారేజ్ అయిన క్రొత్తలో అయితే మాకు తినడానికి కూడా సరి అయినటువంటి ఆహారం ఉండేది కాదు. మాకు వారంలో మాకు వచ్చేటువంటి కానుక 5 రూపాయలు 10 రూపాయలు అలా వచ్చాయి. మళ్ళీ వారమంతా కూడా దేవుడు మమ్మల్ని పోషించేవాడు, ఏ లోటు లేకుండా. అంత ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు అయినప్పుడు కూడా దేనికి మేము చింతించలేదు, దేనికి మేము కలత చెందలేదు. మా భారమంతా దేవునిపై వేసాం. మంచినీళ్ళు తాగి మేము పరిచర్య చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా మేము చింతించలేదు, మాకేం డబ్బులు లేవే, మేము ఎందుకు ఇలా ఉన్నాం అని కూడా ఏ రోజు మేము చింతించలేదు. కానీ దేవుడు ఆ స్థాయి నుంచి కూడా దేవుడు మమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగింపచేస్తూ దేవుడు తన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే భావన్ గారు మరి తను చేసేటువంటి పరిచర్య, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము, ఆయన కలిగినటువంటి ఆ దాహాన్ని బట్టి నేను కూడా చాలా మరి ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అంతకుముందు నాకు ఆత్మీయ స్థితి నాకు తెలియదు, పాటలు పాడటం ఒక్కటే తెలుసు కానీ వాక్యం చెప్పడం రాదు. తర్వాత ప్రార్థన చేయడం అంటే గంటలు ఎక్కువగా నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ దేవుని యొక్క కృపలో మరి ఆయన్ని బట్టి నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత నేను స్త్రీల మీటింగ్కి వెళ్ళటానికి, స్త్రీల మీటింగ్లో మెసేజ్ ఇవ్వడానికి నాకు మరి 2-3 చోట్ల అవకాశాన్ని కలిగించారు.
బాబుని గారు నేను తీసుకెళ్ళి స్త్రీల మీటింగ్లో చెప్పమన్నప్పుడు నేను అన్నాను, నేను చెప్పలేను బాబు, నా వల్ల కాదు. ఎందుకంటే నేను ఎక్కువగా జనాలతోటి ఎప్పుడు కూడా నేను సహవాసం చేయలేదు. ఒక 10 మంది ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర నేను మాట్లాడాలంటే చాలా భయపడిపోయేదాన్ని. ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదనమాట. అమ్మో నేను చెప్పలేను, ఎందుకంటే నువ్వు మంచి దైవజనుని దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వెంత దూరమైన వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటించుకురా, నేనైతే ఇంటి దగ్గర నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నేను దేవునికి వాడుకోవటానికి మరి నాకు అంత స్తోమత అంత ధైర్యం నాకు లేదు, దేవునికి తెలుసు అని చెప్పి నేను ఆ విధంగా నిర్లక్ష్యం చేసేదాన్ని. ఏది ఏమైనా కూడా దేవుడు ఒకరోజు నన్ను విజయవాడ తీసుకెళ్ళి అక్కడ స్త్రీల మధ్యలో నన్ను నిలబెట్టి ఆయన వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు, స్త్రీల మీటింగ్లో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. కానీ దేవుడు ఆ రోజు నన్ను నిజంగా బలపరిచి నన్ను వాడుకున్నాడు. ఈ విధంగా దేవుని యొక్క మరి పరిచర్యలు మేము ముందుకు కొనసాగిపోతూ ఉన్నాం. మరి మాకు రెండవసారి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా మా పరిచర్య కొనసాగుతూనే ఉంది. దేవుడు మాకు అన్ని విధాలా కూడా సహాయం చేస్తూ ఉన్నారు. నేను తర్వాత మూడోసారి మా యొక్క మూడో పాపని నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చాలా వీక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మరి నా యొక్క శక్తి సరిపోవట్లేదు. నేను హాస్టల్లో, నాకు కిలోమీటర్ దూరం ఉంటుంది హాస్టల్, మరి అంత దూరం నడిచి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని పిల్లల్ని చూసుకుని మరలా ఇంటికి వచ్చి అందరికీ మరలా భోజనాలు వంట చేసుకుని అందరిని చూసుకుని పరిచర్య చూసుకునేసరికి మరి మూడో కాన్పుకి నేను చాలా వీక్ అయిపోయాను అనమాట. అయితే ఒకరోజు నాకు తెనాల నుంచి ఒక సేవకురాలు నాకు లెటర్ రాసి పంపించారు. ఆ రోజుల్లో మాకు అంత ఫోన్లు లేవు, మాకు ఫోన్లు సౌకర్యం లేదనమాట. అయితే ఆమె లెటర్ రాసి పంపించింది. ఆమె ఏం చేసిందంటే ఆ లెటర్లో ఏమనుందంటే, మీ పరిచర్య మీదకి, మీ ఇంటి మీదకి, మరి మీ ఫ్యామిలీ మీదకి భయంకరమైనటువంటి తుఫాన్ రాబోతుందమ్మా. మరి ఆ తుఫాన్ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు, తప్పించుకోలేరు, మీరు మంచిగా పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి, మరి దాని గురించి తప్పించబడాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నామని చెప్పి ఆమె లెటర్ రాసి పంపించినప్పుడు ఆ లెటర్ చూసి నేను చాలా వేదన చెందిన. ఏంటి ఈ తుఫాన్, ఏంటి అసలు రావటం ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రభువా, మీ పరిచర్య కదా మేము చేసేది, మేమేమన్నా పొరపాటు చేస్తున్నామా, మమ్మల్ని క్షమించాయా అని చెప్పి నేను ఆ ప్రెగ్నెంట్తో ఉండి కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి భయపడుతూ ఉన్నాను అనమాట. అయితే ఈయన విశాఖపట్నం మీటింగ్కి వెళ్ళి మా అయ్యగారు ఆ రోజు నైట్ వచ్చారు. వచ్చిన తర్వాత నేను బాగా వీక్గా ఉండి ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే, ఇట్లా సంగతి తెనాల నుంచి ఒక సిస్టర్ ఇట్లా లెటర్ రాశారు అని చెప్పినప్పుడు ఆ లెటర్ చూసి ఆయన ఒకటే మాట అన్నారు, జరిగేది ఏదైనా మనం దాన్ని తీసివేయలేం, దేవుని చిత్తమైతే జరుగుతుంది, ఆయన చిత్తమైతే ఆయన తీసేస్తాడు. ఒకవేళ దానిలో ఆ తుఫాన్ని ఎదుర్కోలేకపోతే, ఒకవేళ కొట్టుకుపోవాల్సి వస్తే అది దేవుని చిత్తమే అయితేనే జరిగిద్ది అది, లేకపోతే ఏది ఏమైనా దేవుని చిత్తం మన పట్ల జరగాలి. కానీ నువ్వు చింతించి దాన్ని తొలగించలేవు, కన్నీరు కార్చి దాన్ని తొలగించలేవు, ఆయన చిత్తమే మన పట్ల నెరవేర్చాలని ప్రార్థన చెయ్యి, ఏదేమైనా కానీ నువ్వైతే టెన్షన్ పడొద్దు అని చెప్పేసి నన్ను ధైర్యపరిచారు. తర్వాత దాన్ని నేను మర్చిపోయాను. ఆమె లెటర్ రాసిన తర్వాత మళ్ళీ 5 నెలలకి అనమాట, అప్పటికి నాకు డెలివరీ టైం దగ్గరికి వస్తుంది, 8వ నెల వచ్చింది. మా అక్కయ్య వాళ్ళు నన్ను తీసుకెళ్ళి మరి డెలివరీకి 3వ కాన్పు కనుక మరి ఇక్కడ చేసుకునే ఓపిక లేదు, అంతా టీచర్స్ పిల్లలు ఉన్నారు, మరి ఇదంతా ఎవరు చూసుకుంటారు, మరి మళ్ళీ కాదు కదా నేను తీసుకెళ్తాను అని చెప్పి మా అయ్యగారిని అడిగినప్పుడు సరే అని చెప్పి కర్ణాటక హుబ్లీలో అనమాట మా అక్క వాళ్ళు ఉండేది, మరి అక్కడికి పంపించాలి అని చెప్పి ఆయన కూడా సిద్ధపడ్డారు. అయితే నేను 8వ నెలలోనే మా అక్క వాళ్ళు తీసుకెళ్ళటానికి నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నా హృదయం చాలా వేదన చెందుతూ ఉంది, ఎందుకో తపన పడుతూ ఉంది, వెళ్ళకూడదు అనేటువంటి మనసాక్షి నన్ను గద్దిస్తూ ఉందన్నమాట. అయితే ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, ప్రాణమంతా ఎందుకు ఇలాగా ఒకలాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను మనసులో బాధపడుతూ ఉన్నాను, కానీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. మా అయ్యగారికి కూడా అలాగే ఉందంట, ఎందుకు ఆమెను పంపించొద్దు అని చెప్పి తన మనసులో బాధపడుతూ ఉన్నాడు. అయితే అయినా చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు, కానీ దేవుని కార్యం ఏదో మొత్తానికి మా ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉందన్నమాట. అయితే 8వ నెల వచ్చింది, తెల్లారితే మేము ఇంకా వెళ్తాం అనగా మా అక్క ఏం చేసింది, అన్నీ రెడీ చేసి అన్ని బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటే నాకు చాలా నీరసంగా ఉందక్క, నన్ను ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, కడుపులో ఎందుకో కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అన్నప్పుడు ఆ రోజు సాయంత్రమే నన్ను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెకప్ చేసి అన్నారు, ఇంకా 4 రోజుల టైం ఉందమ్మా డెలివరీకి, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి పంపించారు. మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైట్ అంతా నిద్రపోలేదు, నైట్ అంతా బాధపడుతూనే ఉన్నాను, కడుపులో ఒకలాగా భయంకరమైనటువంటి నొప్పి వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, టెన్షన్ పడుతున్నా. తెల్లారితే వెళ్ళిపోతాం అనమాట ఇంక మేము.
అయితే నేను ఆ నైట్ అంతా నిద్రపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. తెల్లవారుజామున 6 గంటలకే దేవుడు మరి నాకు డెలివరీ అయ్యారు. నేను పాప పుట్టిందనమాట. నాకు 6 గంటలకే పాప పుట్టింది. నేను అప్పటికి చాలా భయపడిపోతున్నాను. ఎందుకంటే 8వ నెలలో పుట్టినటువంటి పిల్లలు చనిపోతారు, బ్రతకరు అని చెప్పి చాలామంది అంటూ ఉంటే నేను చూసి పాప చనిపోద్దేమో అని చెప్పి దేవుని సన్నిధిలో మరి నేను ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నాకు ఇచ్చినటువంటి పాప చనిపోవటానికి వీల్లేదు ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో నేను ఏడుస్తూ ఉన్నాను అన్నమాట. మా అయ్యగారు వచ్చారు. అప్పుడు వచ్చి, నువ్వేం బాధపడకు, పాపకి ఏం కాదు, ఆమె మంచిగానే ఉంటుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంది కదా, నువ్వేం భయపడద్దు, దేవుడిచ్చాడు, ఎందుకో దేవుని చిత్తం, 8వ నెల ఆమె పుట్టడం దేవుని చిత్తమేమో అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశారు. ఇక మా అక్క వాళ్ళకి చెప్పాము మేము. తర్వాత మళ్ళీ నెలలకు తలకి, లేకపోతే 2వ నెలలోనా 3వ నెలలో అన్న తీసుకెళ్దిరే అని చెప్పి పంపించేసాం. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా అయ్యగారు విశాఖపట్నం 13వ తారీఖు మరి అక్కడ ఒక ఇల్లు ఓపెనింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళి వస్తాను, వచ్చిన తర్వాత నేను ఆపరేషన్ చేయించుకుంటానని నేను అడుగుతూ ఉంటే, నీకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, ఇంకా నీకు పిల్లలు పుట్టరు, ఎవరు పుట్టరు, నువ్వు అసలే బలహీనంగా ఉన్నావు, ఆపరేషన్ చేయించుకుంటే నేను మళ్ళీ ఎవరు చూస్తారు, మీ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినా 10 రోజుల కంటే ఎక్కువ ఉండలేవు కదా, నీకు ఆపరేషన్ వద్దు, నీకు ఇంకా పిల్లలు పుట్టరు, నేను చెప్పాను కదా అని చెప్పి ఆయన నాకు చెప్తూ ఉండేవాళ్ళు. అయితే నేను అనుకుంటున్నాను, పిల్లలు పుట్టరా అంటాడేంటి, మూడో సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు పుడతానే ఉంటారు, ఇదంతా చికాకు, నేను మొయ్యలేను, ఇక నేను భరించలేను, నాకు అంత శక్తి లేదు అని చెప్పి నేను ఎలాగైనా ఆపరేషన్ చేయించుకోవాలి అనేటువంటి మనసు నాలో ఉండిపోయిందనమాట. అయితే ఈయన 13వ తారీఖు ఆయన మరి అక్కడ ఇల్లు ఓపెనింగ్ ఉంది అని చెప్పేసి ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. అంతకుముందు మా దగ్గర ఒక 7 వరంగల్ నుంచి 7 యవనస్తులు లేనటువంటి పిల్లలు బైబిల్ ట్రైనింగ్ అని వచ్చారనమాట. వస్తే ఆయన మీటింగ్స్ చూసుకొని, మీటింగ్స్ నుంచి వారం రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఆ పిల్లలందరికీ మరి వాక్యాన్ని వాళ్ళకి బోధించి క్లాసులు తీసుకుని వాళ్ళని బలపరిచి మళ్ళా ఆయన మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ యవనస్తులు లేనటువంటి పిల్లలంతా ఉన్నారు, హాస్టల్ దగ్గర వాళ్ళు రూముల్లో ఉంటారు. అయితే వాళ్ళందరినీ తెల్లవార్లు కూడా వాళ్ళతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి, మరి పరిచర్య ఎలా చేయాలి తమ్ముడు, ఎలా చేయాలి, మీరు చాలా పవర్ఫుల్గా ఉండాలి, ఆషమాషగా పరిచర్య చేయొద్దు, దేవుని పరిచర్య అంటే భయం ఉండాలి అని చెప్పి చాలా విషయాలు వారితో మాట్లాడారంట. 3 గంటల వరకు కూడా వారితో మాట్లాడి 3ంటికి తెల్లవారుజామున మరి ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు అనమాట. డొర్నకల్ వెళ్ళి డొర్నకల్ నుంచి మళ్ళీ వేరే ట్రైన్కి వెళ్ళిపోవాలన్నమాట. అయితే వీళ్ళందరూ నిజంగా 2 పిల్లలు, అబ్రహాం అని ఇంకో బ్రదర్ ఇద్దరు కలిసి వెళ్ళి ఆయన్ని ట్రైన్ ఎక్కించి వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన విశాఖపట్నం వెళ్ళారు, అక్కడ ఇల్లు ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసి మరలా తిరిగి రిటర్న్ మరలా విజయవాడ వచ్చారు. విజయవాడ నుంచి గుంటూరులో మాకు సంఘస్థులు ఉన్నారు, అక్కడ సంఘస్థులందరి కుటుంబాలు దర్శించి వారితో మాట్లాడి వారికి ప్రార్థన చేసి మరలా బండి తీసుకుని తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు మరి ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు, కానీ అక్కడ మరి సర్కిల్ దగ్గర మరి యాక్సిడెంట్లు అయినట్టుగా మరి తెలియచేశారు. అయితే నేను ఇంటి దగ్గర ఒకదాన్నే మరి పిల్లని తీసుకుని ఉన్నాను, మా చంటి పాప తీసుకుని, మా పెద్ద పాప, మా బాబు, మేము ముగ్గురు ఇంటి దగ్గరే ఉన్నాము. అయితే నాకు నేను టీచర్సు ఆ టైంలో టీచర్స్ ఎక్కడకు వాళ్ళు సెలవులకి వెళ్ళినట్టున్నారు. అయితే నేను ఇంట్లో కూర్చుని ప్రేయర్ చేసుకుంటున్నాను. పాప బాగా ఏడుస్తుంది, తెల్లవార్లు కూడా ఏడిపిస్తూనే ఉంది. అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, ఏమన్నా హెల్త్ బాగాలేదేమో, 8 నెలల పుట్టిన అమ్మాయి కదా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాను అనమాట నేను. అయితే తెల్లవారుజామున అప్పుడే కొంచెం నిద్రపోయింది. ఇక నేను కూడా పడుకున్నప్పుడు మా పెద్దన్నయ్య, మా వదినమ్మ వీళ్ళు కారు తీసుకుని ఇంటికి వచ్చారు. తెల్లారేసరికి ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు. 6:30 7 వచ్చేసారు. వచ్చేసి తలుపు కొడతా ఉంది గబగబా. వచ్చి నేను తలుపు తీసి, ఏంటి ఇప్పుడు వచ్చారు అని అంటే, వదినమ్మంటది, ఏం లేదురా, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకనే వచ్చాము, ఏం చేస్తున్నారు పిల్లలు అని చెప్పేసి గబగబా బుడ్డదాన్ని ఎత్తుకుందనమాట. ఎత్తుకుంటే తెల్లవారులు ఏడిపించింది. వదినమ్మ ఎందుకు ఏడిచిందో తెలియదు, బాగా చికాకు చేస్తుంది అని చెప్తే, ఏమైనా కడుపులో ఏమైనా నొప్పి వచ్చిందో ఏమో, సర్లే నువ్వు పడుకోలే, నేను చూసుకుంటాను పాపనే అని అంటుంది. అని అంటే పెద్ద పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ క్లాస్ ఎల్కేజీలో జాయిన్ చేశారు పాపని. మరి ఎల్కేజీ కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి, పంపిస్తాను స్కూల్కి అని అంటే, సరే పంపించు అని చెప్పింది. పంపిస్తే నేను అమ్మాయిని రెడీ చేసి స్కూల్కి పంపించేసాను.
నాకు తెలియదు, ఏ విషయం తెలియదు కనుక ఆ పాప స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసేసరికి మా వదినమ్మ ఏం చేసింది, గబగబా వంట చేసింది, మాకు పెట్టింది, అన్నం పెట్టింది. తిను, నువ్వు ముందు అన్నం తిను అని చెప్పేసి గబగబా అన్నం పెట్టింది. మాకు చుట్టూ ప్రహరీ కట్టించారు. బయట ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. మాకు ఎదురుగా గేట్ కూడా పెద్దగా ఉంటుంది. బయట ఉన్నటువంటి వాళ్ళు మాకు కనిపించరు. ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా మాకేమీ కనిపించరు అనమాట. అయితే నేను భోజనం చేసిన తర్వాత ఏంటి వదినమ్మ ఇంకేంటి సంగతి అని చెప్పేసి మామూలుగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను. ఆమె తేపకోసారి బయటకు వెళ్తుంది, చూస్తుంది, వస్తుంది. మా సంఘస్థులు తేపకొకళ్ళు వస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, అన్నం తిన్నారా, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. మా సంఘ పెద్ద వచ్చింది, నాతో కూర్చుంది, కొంచెంసేపు కూర్చుని అయ్యో అని అంటుంది. ఏంటి ఎంత బాధగా ఉంది ఏంటి నాకు అర్థం కాలేదనమాట. అర్థం కాక రాత్రి అంతా నిద్ర లేదు కాబట్టి నేను కొంచెంసేపు పడుకున్న 3, 4 ఆ టైంలో ఇంకా మాకు సంఘస్థులు అంతా వస్తూ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు వస్తూ ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళు జీవేసుకుని మా అత్తయ్య వాళ్ళని తీసుకుని వచ్చారు. తర్వాత మాకు సంబంధించినటువంటి మా చుట్టాలు, మా పెద్ద అన్నయ్య వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు ఇంటికి. అందరూ వస్తూ ఉంటుంటే ఏంటి అందరూ వస్తున్నారేంటి అని ఏం జరిగింది ఏంటంటే, మా వదిన మంది నీవేం కంగారు పడకు, నేను ఒక విషయం చెప్తాను నీకు, నువ్వు ధైర్యంగా ఉండాలి, భయపడొద్దు అని చెప్పింది. ఏంటి చెప్పానంటే, బాబు మరి బండి వేసుకుని వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. అడిగితే నేను విశాఖపట్నంలో ఒక ఇల్లు ఓపెనింగ్ ఉందంటే వెళ్ళాడు, మరి అటు నుంచి గుంటూరు బండి వేసుకుని వెళ్ళి ఉంటాడు అని చెప్పాను అనమాట. చెప్తే గుంటూరు నుంచి వస్తుంటే మంగళగిరి దగ్గర యాక్సిడెంట్ అయిందట. ఏం కాలేదు, ఆయనకి ఏం కాలేదు, కాలు ఒకటి డ్యామేజ్ అయింది, కట్టేయించుకుని తీసుకొని వస్తున్నారు, నువ్వేం కంగారు పడ మాకు, ఇంటికి తీసుకొస్తున్నారంట అని చెప్పింది. చెప్పినప్పుడు నాకు అప్పటికే నాకు గుండెలో దడొచ్చేసింది అనమాట. దడొచ్చేసి ఏం చేయాలి, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ అవ్వటం ఏంటి నాకు అర్థం కాలే. అప్పుడు తెనాలి నుంచి లెటర్ పంపించినటువంటి సిస్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. ప్రభా నిజంగా ఇది తుఫానా, నా జీవితంలో మరి ఏంది, అసలు ఇది జరగటం కారణం ఏంటి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను మనసులో. అయితే ఒక్కొక్కడు వస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. నువ్వేం భయపడకలేమ్మా, మేము ఉన్నాంలే, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తూ ఉన్నారు అందరూ వచ్చి. అయితే గుంటూరు సంఘస్థులు కూడా వచ్చేసిన తర్వాత మాకు మ్యారేజ్ చేసినటువంటి అంకుల్ బెరెన్ మాస్టర్ కూడా, ఆయన కూడా వచ్చారు. ఎంతమంది వస్తున్నారు, చిన్న కాలుకు దెబ్బ తగిలితే ఎంతమంది ఎలా వస్తారు నాకు అర్థం కాలేదు. మా నాన్నగారు తేపకు వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. అమ్మా నువ్వేం భయపడకు నాన్న, నేను ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను, నీ పిల్లలకి అని చెప్పి మా నాన్నగారు నాకు ధైర్యం చెప్తూ ఉన్నారు. నాకేమీ అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి నేనేమ్మా ఈ దేవుడే ఉన్నాడు, దేవా నాకు సహాయం చేయినా, నా భర్తకి ఏం కావద్దు ప్రభా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆయనైతే చనిపోయాడు, ఆయన కూడా నేనైతే ఊహించలేదు. ఆఖరికి ఆయన తీసుకొచ్చారు ఇంటి దగ్గర. మాకు చర్చికి మా ఇంటి పక్కనే చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో నేనున్నాను. చర్చికి ఎదురుగా మరి ఆయన్ని తీసుకొచ్చారు, శవపేటికలో పెట్టి తీసుకొచ్చారు, పూలదండలన్నీ వేసారు. అయితే నన్ను తీసుకొచ్చారు అన్నమాట అక్కడికి. ఇంట్లో నుంచి నన్ను తీసుకొచ్చి చాలామంది జనం వచ్చేసారు. ఎంతమంది జనం ఉన్నారు అంటే అసలు ఎంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. నేను వచ్చి చూసేసరికి ఆయన పూలదండలో ఉన్నటువంటి ఆయన్ని చూసి నేను చాలా అయిపోయాను కూడా, నాకు జ్ఞాపకం లేదు. నేను సృహ తప్పి పడిపోయాను. తర్వాత మా అయ్యగారిని తీసుకెళ్ళి మరి ఎక్కడ సమాధి చేశారు, సమాధి చేయడం కూడా నాకు తెలియదు. ఆయన సమాధి చేసిన 3వ రోజుకి నాకు మెలకు వచ్చింది. హాస్పిటల్ నుంచి నన్ను తీసుకొచ్చేటప్పుడు మా అన్నయ్య వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, మన హాస్టల్ దగ్గరే సమాధి చేసాము ఆయన్ని అని చెప్పినప్పుడు నాకు చాలా వేదన కలిగింది. ప్రభా ఎంత భయంకరమైనటువంటి తుఫాను. నాకున్నటువంటి పిల్లలు చిన్నపిల్లలు, మా పెద్ద పాపకి 6 సంవత్సరాలు, మా బాబుకి 3వ సంవత్సరం, మా చిన్న పాప అప్పటికి పుట్టి 17 రోజుల పాప. నేను చిన్నపిల్లల్ని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పరిచయం చేయాలి? నాకు వాక్యం చెప్పడం రాదు, మాట్లాడటం రాదు, ఎవరితో కూడా సహవాసం చేయడం కూడా తెలియదు నాకు. నేను ఎలా ఈ సువార్తను నేను ఎలా ప్రకటించాలయ్యా, నేను ఎలా చేయాలి ప్రభా, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను ఒక్కటే మొరపెట్టుకుంటూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారు, వరంగల్ నుంచి, కాశీపేట నుంచి, విశాఖపట్నం నుంచి, రాజమండ్రి నుంచి రోజు 10 మంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆదరిస్తున్నారు.
నాకు ఎన్నో మంచి మాటలు చెప్తున్నారు. దేవుడు నీకు తోడుంటాడమ్మా, నువ్వేం భయపడకు, అన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. అందరూ చెప్పింది వింటున్నాను, కానీ అసలు నేను ఏం చేస్తున్నానో కూడా నాకు అసలు మైండ్ పని చేయలేదు. అన్నం ఎంత తింటున్నానో తెలియట్లేదు, ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాలేదనమాట. మైండ్ అంతా కూడా అప్సెట్ అయిపోయింది. భయంకరమైనటువంటి స్థితిలో నేను ఒక్కటే ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను, ఎందుకంటే నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేను. నా భర్తను నాయనని వాడుకున్నటువంటి దేవుడివి, భయంకరమైనటువంటి స్థితిలో నుండి ఆయన్ని తీసుకొచ్చావు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఆయన రక్షించావు, ఆయన నిలబెట్టుకున్నావు. నాకు మ్యారేజ్ అయినటువంటి ఆ టైంలో నన్ను తీసుకొచ్చి పల్లెటూరులో నా భర్త తీసుకొచ్చి ఇదే మన పరిచర్య చేయాల్సినటువంటి స్థలము దేవుడు నాకు చూపించాడు, నన్ను ఇక్కడికి పంపించాడు. నేను కూడా నీకు పరిచయం చేస్తున్నాను, ఇదే మనకి, ఇదే ఇక్కడి నుంచి మనం ఎక్కడికి కూడా కదలొద్దు, ఇక్కడుంటేనే దేవుడు మనల్ని పోషిస్తాడు అని చెప్పాడు. నేనైతే ఈ స్థలం నుంచి ఎటు పోయిన ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళను, మా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, నా పిల్లలతో నేను ఇదే స్థానంలో ఉంటాను, నాకు సహాయం చేయని చెప్పేసి దేవుని సన్నిధిలోని ప్రార్థన చేసిన ప్రభా నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నీ పరిచర్య చేయగలుగుతానయ్యా, లేకపోతే నేను చేయలేను అని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను ఎంతగానో మొరపెట్టుకుని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసి రాత్రి అంతా కూడా మెలుకుతూనే ఉండేదాన్ని. రాత్రి అంతా సాతాను నన్ను ఎంతగానో బలహీనపరిచేది. దేవుడు నీకు ఏం అన్యాయం చేశాడో చూడు, నీ భర్త పరిచర్య చేస్తున్నాడు, నువ్వు మంచిగా ఉంటున్నావు, మీరు ఎంత పరిచర్య చేస్తున్నారు, ఏరియా అంతా ఇంత కష్టపడి చేస్తున్నారు, ఆర్థిక పరిస్థితుల్లో తిండి లేనిటువంటి పరిస్థితుల్లో పరిచర్య చేశారు, కానీ దేవుడికి కనికరం లేదు. నిన్ను ఒంటరిదాన్ని చేశాడు, నీ పసిపిల్లలకి తండ్రి లేకుండా చేశాడు. ఈ విధంగా ఎన్నో ఆలోచనలు భయంకరంగా నన్ను శోధిస్తూ ఉందన్నమాట. తెల్లారేసరికి నేను అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి అనేది ఒక రకమైనటువంటి మనస్తాపంతో కృంగిపోతూ ఉండేదాన్ని. ఇంకా నీ భర్త లేడు కానీ ఒంటరిదానివి, నీకు ఎవరు సహాయం చేయరు అని ప్రతిరోజు కూడా నాకు సాతాను యొక్క మాటలు ఇవన్నీ కూడా చెవులో నాకు మారుమ్రోగుతూ ఉన్నాయి. నిజమే ప్రభు, నేను ఎలా బ్రతకాలి, ఈ చిన్నపిల్లల్ని తీసుకుని నేను ఎలా బ్రతకాలి అని చెప్పేసి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే ప్రభు నువ్వు ఆదరిస్తే నేను బ్రతుకుతానయ్యని ప్రార్థన చేసినప్పుడు తెల్లవారుజామున నేను 3 గంటల టైంలో అలా కళ్ళు మూసుకుని నేను దేవుని సన్నిధిలో ప్రభు నువ్వు నాకు సహాయం చేయవా, నాతో మాట్లాడవని నేను అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతములు తొలిగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని. ఆ వాక్యం నేను చాలాసార్లు చదువుకున్నాను, ఆ వాక్యం చాలాసార్లు చదివాను, కానీ దానిలో ఉన్నటువంటి ఈ మాటలో ఉన్న ఈ ధైర్యము, ఆ మాటలో ఉన్నటువంటి ఆ బలాన్ని నేను ఎప్పుడు కూడా అనుభవించలేదనమాట. ఆ రోజు వెంటనే నేను బైబిల్ తీసుకున్న తల దగ్గర పెట్టుకున్న బైబిల్ తీసుకుని చదువుతూ ఉన్నాను. నా కళ్ళ నీళ్లు కారిపోతూ ఉన్నాయి. దేవుడు నాతో మాట్లాడుచు, దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు, ధైర్యంగా ఉండమని చెప్పి దేవుడు నాకు ఎంతగానో నాకు సహాయకుడిని బట్టి నేను చాలా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాను. భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు నన్ను ఎన్నో విధాలుగా నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. నా 3 పిల్లల్ని పెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రభా ఈ పిల్లల్ని నేను అలా బ్రతికించుకోవాలో అయ్యా, నువ్వే నాకు జ్ఞానం ఇవ్వు, నువ్వే నాకు అన్ని సమస్తము నీవేనాయన. శారీరకమైనటువంటి భర్తకి చనిపోయారు, కానీ అయ్యా నువ్వు నాకున్నావు చాలు ప్రభు అని చెప్పి నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. అయితే మా పెద్దాన్ని నా దగ్గరికి వచ్చమ్మా, ఈ చిన్నపిల్లల్ని తీసుకుని పల్లెటూరులో నువ్వు ఎక్కడ బ్రతుకుతావు, నా దగ్గరికి వచ్చేసే, నేను చూసుకుంటానమ్మా, నా దగ్గరికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి మా 3 అన్నయ్యలు కూడా నేనంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే నేను అందరికంటే చిన్నదాన్ని కనుక నాకు ఏదొచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. అయితే వీళ్ళు బాగా బాధపడుతూ ఉన్నారు, వచ్చేసేయమ్మా అని. మా 2వ అన్నయ్య అయితే నేను ఒంటరిగా ఉన్నానని చెప్పి ఆయనకున్నటువంటి జాబ్ విడిచిపెట్టుకుని నా దగ్గరికి వచ్చేసమ్మా, నీతో పాటే నేను ఉండిపోతాను, ఇక్కడ పరిచర్య చేస్తానమ్మా, నీకు తోడుగా ఉంటానని చెప్పి ఆయన నా దగ్గరికి వచ్చేసారు. మా అన్నయ్య అట్లా అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, నేను నా భర్త ఉన్నప్పుడు ఆయన నన్ను తీసుకొచ్చి ఇదే స్థలంలో దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఇక్కడే ఉండమన్నాడు, నువ్వు కూడా ఇక్కడుంటేనే పోషింపబడతావు అన్నాడు, అందుకని నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి నేను బయటికి రాను అని చెప్పేసి నేను మా అన్నయ్య వాళ్ళతో నేను చెప్పాను అనమాట. నేను కనుక ఆ రోజు నేను మా అన్నయ్య మాట నమ్మి నేను బయటికి వెళ్ళినట్టయితే ఈరోజు నేను నా పిల్లలు ఇలా బ్రతికేటువంటి వాళ్ళం కాదనమాట.
దేవుని నమ్ముకున్నటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడు. తల్లి అయిన మరిచినేమో కానీ నేను నిన్ను విడువను ఎడపైన వాగ్దానం చేసినటువంటి దేవుడు నా జీవితంలో ఇప్పటి వరకు కూడా నేను ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. నా పిల్లలు ఆ విధంగా పెరగడానికి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను నా పిల్లల్ని జాయిన్ చేశాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వారిని జాయిన్ చేసి మరి చాలా ఫీజులు ఉన్నాయి, ఎలా కట్టుకోవాలి అని చెప్పి నేనైతే చింతించలేదు, దేవుడి మీద ఆధారపడ్డాను. ఏ రోజు ఫీజులు కట్టే టైం కల్లా దేవుడు నాకు అన్నీ సమకూర్చాడు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువగా దేవుడు నన్ను పోషించాడు. నిజంగా ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు నా జీవితంలో నేను చాలా సంతృప్తి చెందాను. నేను నా భర్త గారు ఉన్నప్పుడన్నా కొన్ని ఆర్థిక పరిస్థితులు ఒక్కొక్కసారి తిండి లేకనా, ఒక్కొక్కసారి పరిస్థితులు బాగలేక ఎంతగానో మేము మరి చాలా కొరత చెందాం. కానీ మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయితే మా జీవితంలో ఏ లోటు ఎప్పుడు కూడా దేవుడు మాకు లోటు కానివ్వలేదు. దేవుడు అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు. ఏది కావాలంటే అది, మా పిల్లల స్కూల్ విషయంలోనే కానీ, చదువుల విషయంలోనే కానీ, లేకపోతే మరి బట్టల విషయంలోనే కానీ, తిండి విషయంలోనే కానీ, దేనికి కూడా దేవుడు మాకు చింత అనేది లేకుండా అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. మరి నేను 10 మందికి పెట్టగలిగేటువంటి స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడిగేంత పరిస్థితిలోనికి దేవుడు నన్ను తీసుకురాలేదు. మా అయ్యగారు చనిపోయిన తర్వాత మినిస్ట్రీ, మరి క్రీస్తు శబ్ద గాస్పల్ మినిస్ట్రీని ఎవరికన్నా అప్పగించేస్తే మళ్ళీ వాళ్ళు మనకు సహాయకులుగా ఉంటారో ఉండరో, దేవా నేనైతే ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఎవరి దగ్గరికి నేను వెళ్ళను ప్రభా, నువ్వు నన్ను పోషిస్తావు అంతే చాలని చెప్పి దేవుని మీద నేను ఆధారపడి ఉన్నాను. ఖమ్మంలో మరి పాస్టర్ గారు ఉన్నారు, అసరే గారని, ఆయన అన్నారమ్మా హాస్టల్లో ఆ స్థలం అంతా మాకు రాసి ఇచ్చేసి నీకు నెలకింతని ఇస్తాము, మా మినిస్ట్రీలో ఉండు, మేము సహాయకులుగా ఉంటామని చెప్పేసి మరి దైవజనులు మమ్మల్ని ఎంతగానో బ్రతిమలాడారు. అయినా కూడా నేను ఇవ్వలేదు. ఎందుకంటే మరి దేవుడు పోషిస్తాడయ్యా, నేనైతే ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, మరి అది దేవుని యొక్క ప్రేరేపణ, నేనైతే ఎవరికి ఇవ్వాలి అని అనుకోలేదు అని చెప్పేసి నేను దేవుని మీద ఆధారపడి ఉంటున్నాను, నేనైతే ఎవరికి ఇవ్వనని చెప్పేశాను అనమాట. చెప్పినప్పుడు సరేనమ్మా అని చెప్పి వదిలేశారు ఆయన. చాలామంది దైవ సేవకులు మమ్మల్ని వాళ్ళ మినిస్ట్రీలో చేరమని మాకు వచ్చి మా దగ్గరికి రామ్మా, మీకు ఇంత మేము సహాయపడతాము, ఇంత జీతం ఇస్తాము అని చెప్పేసి చాలామంది మమ్మల్ని బ్రతిమలాడారు. కానీ ఎవరి దగ్గరికి నేను వెళ్ళదలుచుకోలేదు. చాలామంది పాస్టర్స్ అన్నారు గుంటూరులో, మరి బాబన్ గారికి తెలిసినటువంటి వారు చాలామంది బిలవర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పరిచర్య చేస్తే, నువ్వు లేకపోతే వాళ్ళ దగ్గరికి వాళ్ళ కుటుంబాలను దర్శిస్తే నీ పిల్లలకి ఏ లోటు ఉండదని చెప్పి చాలామంది నాకు సలహాలు ఇచ్చారు. నేను ఒకటే మాట అన్నాను, నేను మనుషుల మీద నేను ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాను. వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి దర్శించాల్సిన అవసరం నాకు లేదు, దేవుడే నాకు కావాల్సిన ప్రతీది కూడా ఆయన నాకు తీసుకొచ్చిస్తాడు అని చెప్పి నేనే మినిస్ట్రీలో చేరలేదు. ఎవరి దగ్గర కూడా ఇంతవరకు ₹1 కూడా ఒకరి దగ్గర నుంచి నేను తెచ్చుకోవటం నాకు తెలియదండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను పోషిస్తూనే ఉన్నాడు. అలా అని మాదేమో పెద్ద 100ల సంఘం కాదు, మాకుండేటువంటి సంఘం 60-70 మంది మా విశ్వాసులు. మరి వాళ్ళు కూడా రోజు కూలికి పోయి సంపాదించుకునేటువంటి వాళ్ళే. వాళ్ళకున్న దాంట్లో నుంచే మాకు ఇచ్చేటువంటి వాళ్ళు ఇచ్చిన దాంట్లో నుంచే మేము పోషింపబడుతూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన దాంట్లో నుంచే దేవుడు మాకు సమృద్ధినిచ్చాడు. ఏ విధమైనటువంటి లోటు లేకుండా దేవుడు మాకు సహాయం చేశాడు. తర్వాత పైగా చనిపోయినటువంటి క్రొత్తలో మా పిల్లలు పెద్దయి వాళ్ళు కాలేజీ లెవెల్కి వచ్చేంత వరకు కూడా మాకు మనేడిస్తే వారి డబ్బులు వస్తూ ఉండేవి. ఎవరు పంపించేవాళ్ళు కూడా మాకు తెలియదు. చాలామంది మాకు సహకరించారు, చాలామంది మమ్మల్ని మరి ప్రోత్సహించారు, మాకు సహాయపడ్డారు. వాళ్ళందరిని బట్టి నేను చాలా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించాలని నేను ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నిజంగా మా జీవితంలో ఇంకా ఎన్నో మేలు చేశారు. మా పెద్ద పాప మ్యారేజ్ చేశారు. ఆ పాప మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో మాకు సహాయం చేశారు. ₹1 కూడా అప్పు లేకుండా మరి అనేక మంది దైవజనులు వచ్చారు, అందరూ కూడా సహకరించారు. మా పాపకి మ్యారేజ్ చేసాము గుంటూరు, మరి ఒక పాస్టర్ గారు వాళ్ళ బాబుకే ఇచ్చాను. మరి వాళ్ళు గుంటూరులో ఉంటారు. మాకు గుంటూరు పరిచర్య ఉంది, తర్వాత కమలాపురంలో పరిచర్య ఉంది. కమలాపురం పరిచర్యలో అన్నయ్యని పెట్టాను, అన్నయ్య అక్కడ పరిచర్య చేస్తున్నారు. తర్వాత మరి పాత కమలాపురంలో ఒక బ్రదర్ ఉన్నారు, పూర్ణ గారని, ఆయన చేస్తున్నారు. తర్వాత మళ్ళీ మాకు
అదేంటి మంచిర్యాల దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో కూడా మరి పీటర్ అనేటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు. అతను అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి ఈ పరిచర్య అంతటిని కూడా దేవుడు మరి తన కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నేను నెలకొకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని. గుంటూరు పరిచర్య విషయంలో అయితే నేను చాలా కలత చెందాను. ఎందుకంటే నా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళని వదిలిపెట్టి గుంటూరు వెళ్ళడానికి అవకాశం దొరికేది కాదు. ఒకవేళ వెళ్ళినా కూడా తెల్లవారుజామున 3ంటికి ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్కి వెళ్ళి అక్కడ పరిచర్య చూసుకుని మరలా 4 గంటలకు ఇంటర్సిటీ ఎక్కి నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 అయ్యేది. 6 అయ్యేసరికి పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ వేరే వాళ్ళు మందిరంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు వాళ్ళు పరిచర్య చూసుకుంటూ ఉంటే గుంటూరు వెళ్ళి పరిచర్య చూసుకుని నేను ఇంటికి వచ్చేసరికి పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చి వాళ్ళకి అన్నం వండుకుని పెట్టుకోవాల్సి వచ్చేదనమాట. పరిచర్య విషయంలో చాలా నలిగిపోయాను నేను. ఏది ఏమైనా కూడా దేవుడు మరి నా విషయంలో నిరుత్సాహపడకుండా తన కృపను నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఏ చింత లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడు తన కృపలో నన్ను బలపరుస్తూ వచ్చాడు. అయితే నేను మా అయ్యగారు చనిపోయే టైంకి మాది చిన్న రూము, మరి ఇది బాగా కురుస్తూ ఉంటుంది. సరైనటువంటి మాకు ఇల్లు లేదు, మందిరం కూడా కురుస్తూ ఉంది. నేను ఒక్కటే ప్రార్థన చేసిన, ప్రభా మరి కట్టుకునేటువంటి స్తోమత అయితే లేదు. మా అయ్యగారు ఉన్నప్పుడే కట్టాల్సింది, కానీ ఆయన వచ్చిన డబ్బు అంతా కూడా మరి అనాథ ఆశ్రయానికి పెట్టారు. మరి మాకు ఉన్నటువంటి పరిస్థితులు దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రభా నువ్వే నాకు సహాయం చెయ్యి. నేను గృహం కావాలని నేను అడగట్లేదు, నాకు ఇల్లు అవసరం లేదులే, కానీ నాకు మంచి మందిరం కావాలి ప్రభా అని చెప్పి నేను దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా తన కృప ద్వారా నాకు సహాయం చేశారు. మంచి మందిరాన్ని కట్టుకోవాలని నేను ఆశించినప్పుడు దేవుడు నాకు చక్కని గృహాన్ని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. మా దగ్గర ₹1 లేకపోయినా 25 లక్షలు పెట్టి మంచి మందిరాన్ని, మంచి గృహాన్ని కట్టుకోగలిగేటువంటి స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు. అవి ఎలా వచ్చినాయో, ఎలా కట్టామో, ఏం చేసామో కూడా మాకు తెలియదు. నిజంగా నా కొడుకు ఈ మందిరం కట్టేటప్పుడు చాలా కష్టపడ్డాడు. అది పునాదులు తవ్వడానికి ఎవరు సహకరించేటువంటి వారు కాదు. తెల్లవార్లు వాడు లైట్ పెట్టుకుని గుంటలు తవ్వుకుని చాలా కష్టపడి పనిచేరి చేశాడు. ఏదేమైనా దేవుడు తన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఈ సంఘంలో ఈ విధంగా నిలబడటానికి, దేవునికి మహిమకరంగా మేము ముందుకు కొనసాగిపోవడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మేము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకా నేను అనేక చోట్లకి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, నా సాక్ష్యాన్ని పంచుకోవాలని దేవుడు నన్ను బలపరుస్తున్న దేవుడు, నన్ను పోషిస్తున్నటువంటి దేవుడు, నాకులాగా ఒంటరి జీవితాలతో కృంగిపోతున్నటువంటి వారు, నిరుత్సాహపడుతున్నటువంటి వారు చాలామంది పరిచర్యలో ఉండొచ్చు. మరి నా సాక్ష్యం ద్వారా వాళ్ళందరినీ బలపరచాలని నేను ఎంతో ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు చాలామంది సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది నేను ప్రోత్సహించాను. ఆ విధంగా పరిచర్యలో చాలామంది నిలబడ్డారు. తర్వాత నేను జూమ్ ప్రేయర్లో కూడా ఉంటూ ఉన్నాను. ఆ ప్రేయర్లో కూడా మరి మాకున్నటువంటి ఆత్మీయ నాయకులు అయినటువంటి ఒక దైవజనులు మాకు పరిచయం అయ్యారు. వారు డబ్బు కొరకు వాళ్ళతో మేము పరిచయం కాదు, కేవలం ప్రార్థన ప్రోత్సాహం వల్లనే పరిచయం ఏర్పడింది. నిజంగా దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నా యొక్క విషయంలో నేను మా అయ్యగారు చనిపోయే టైంలో నా వయసు 25 సంవత్సరాల వయసు. ఆ వయసులో నేను ఎవరితో సహవాసం చేయాలన్నా, ఎవరి దగ్గరికి పరిచర్యకి వెళ్ళాలన్నా కూడా ఈ లోకము మంచి చూపు చూడదు. ఏదైనా నిందలు వేసిందంటే పరిచర్య ఆటంకం అయిపోద్ది ప్రభా. నేనైతే బయటికి వెళ్ళను. బయటికి వెళ్లకుండానే, ఎవరితో సహవాసం చేయకుండానే నేను ఈ పరిచర్యలో ముందుకు కొనసాగిపోవాలి. నా మీద కనీసం కొంచెం చిన్న మచ్చ కూడా నా మీద పడద్దు ప్రభా. నేను అంతగా నీలో నేను ఎదగాలి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నిజంగా నాకు ఎంతగానో మరి తోడుగా ఉన్నాడు. నేను ఎవరితో సహవాసం చేయకుండానే దేవుడు తన కృపలో నన్ను బలపరుస్తూ వచ్చాడు. నా యొక్క పరిచర్యలో ఏ విధమైనటువంటి మరి కళంకం కానీ, ఎలాంటి శోధనలు కానీ, పరిస్థితులు కానీ నన్ను వెంటాడినా వాటన్నిటి నుండి జయించగలిగేటువంటి ధైర్యాన్ని, శక్తిని దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి మరి ఈ సాక్ష్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మా కొరకు, మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. మా బాబుకు కూడా మ్యారేజ్ అయింది. మరి తను చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పరిచర్యకి రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిచర్యకి వస్తారు. బాబు కొరకు కూడా ప్రార్థన చేయండి. మా చిన్న పాప బీ ఫార్మసీ స్టడీ అయిపోయింది, ఎం ఫార్మసీ చేస్తూ ఉంది.
మా పాప కొరకు మ్యారేజ్ చేయాలి, పాప కొరకు కూడా ప్రార్థన చేయండి. మా పరిచర్య ఈ విధంగా దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని, ఆయన రాకడ వరకు నమ్మకంగా ఆయనకి దేవునికి మహిమకరముగా మేము ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. దేవుని యొక్క పరిచర్యలు ఈ విధంగా కొనసాగిపోవడానికి దేవుడు తన కృపను నాకు సహాయం చేశాడు. చాలా చాలా మేలులు చేశాడండి. అవన్నీ కూడా చెప్పడానికి నిజంగా మా ఊహకు కూడా అందినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. నేను చాలా నా జీవితంలో నేను దేవుని కలిగి ఉన్నాను కాబట్టే నేను ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నాను. అదే మనుషులు నమ్ముకున్నట్లయితే మరి మా జీవితాలు ఎప్పుడో తెల్లారిపోయాయి. నేను మనుషుల మీద ఆధారపడదలుచుకోలేదు. మా అయ్యగారు చెప్పేటువంటి ఆ మాటలు, ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆయనలో ఉన్నటువంటి దేవుని దగ్గర ఆయన అడిగేటువంటి మొండితనంతో కూడినటువంటి ప్రార్థన అన్నిటినీ నేర్చుకుని ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని నేను అలవర్చుకుంటూ దేవునికి మహిమకరంగా ఈ విధంగా ముందుకు కొనసాగిపోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇది గొప్ప కృపను బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృపలో ఈ విధంగా ముందుకు కొనసాగిపోతున్న మా జీవితాలను దేవుడు మరి బలపరచాలని, మరి అనేక ప్రాంతాలకు మరి స్త్రీల మీటింగ్కి వెళ్ళడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కర్ణాటక, బళ్ళారి ఆ ప్రాంతాలకు వెళ్తూనే ఉన్నాను. విశాఖపట్నం కూడా వెళ్ళాను, రాజమండ్రి కూడా వెళ్ళాను. తర్వాత మరి ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్తూనే ఉన్నాను. మా పరిచర్యలో దేవుడు ఇంకా నన్ను బలపరచాలని, దేవునికి మహిమకరంగా ముందుకు కొనసాగిపోవాలని నా కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. ఏ విధమైనటువంటి బలహీనత నాకు లేదు. దేవుడు అన్నీ కూడా నాకు మరి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మరి మా అయ్యగారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పిల్లలకు కానీ మాకు కానీ హాస్పిటల్కి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టడం ఎంతవరకు మాకు తెలియదండి. ఎందుకంటే మా అయ్యగారు చనిపోయి ఇప్పటికీ ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు. సెప్టెంబర్ నెల వస్తే 26 వస్తాయి, 26 సంవత్సరాలు. దేవుడు ఇన్ని సంవత్సరాలు కూడా తన కౌగిట్లో ఉన్న పిల్లల్ని నన్ను కాపాడుచు దేవునికి మహిమకరముగా ముందుకు కొనసాగిపోతూ ఉన్నాం. మా బాబుకు కూడా మ్యారేజ్ అయ్యింది. రాజమండ్రి అమ్మాయిని మ్యారేజ్ చేసాము.